अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज़ के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। कांग्रेस पार्टी के सरपंच उम्मीदवार मखदूम पटेल ने संगारेड्डी जिले के सदाशिवपेट मंडल के तहत सोरराम गांव में अपनी मुहिम शुरू की। घर घर मुहिम में उन्होंने कांग्रेस हुकूमत की तरफ से किए गए तरक्याती कामों और फलाही स्कीमों के बारे में लोगों को बताया और कहा कि पिछली हुकूमत इख्तिदार में होने के बावजूद 10 सालों में गांव में काफ़ी तरक्की नहीं की। अब जबकि ये इख्तिदार में हैं और चेयरपर्सन निर्मला जग्गा रेड्डी उनके साथ मौजूद रही, उन्होंने कहा है कि वो पीसीसी के वर्किंग सदर जग्गा रेड्डी के ताउन से गांव की तरक्की में अपना हिस्सा डालेंगे। నమస్కారాలు తెలుపుకుంటా ఎందుకనగా ఈరోజు మఖదూమ్ పటేల్ 20 సంవత్సరాల సంది చాలా అభివృద్ధి చేశారు. మరిన్ని ఇంకొంచెం గ్రామ ప్రజలందరూ అవకాశం ఇస్తే ఇంకొంచెం అభివృద్ధి చేస్తాడని నేను తెలుపుకుంటున్నాను. అలాగే నాకు 4వ వార్డు నుంచి అవకాశం ఇచ్చారు వార్డు మెంబర్గా. దాన్ని కూడా నేను సద్వినియోగం చేసుకుంటాను. నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటున్నాను. సర్పంచ్ అభ్యర్థిగా మఖదూమ్ పటేల్ అని నేను క్యాండిడేట్. నా గుర్తు ఉంగరం గుర్తు. అభివృద్ధికి గవర్నమెంట్ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ప్రజలకు అందరికీ ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుతున్నాను. కాంగ్రెస్ పార్టీ ఏదైతే సంక్షేమ పథకాలు ఇచ్చిందో కరెంటు కానీ, ఉచిత బస్సు కానీ, 500 గ్యాస్ కానీ, 10 లక్షల ఆరోగ్యశ్రీ కానీ, సన్న బియ్యం కానీ, 10 ఏళ్ళ నుంచి ఒక్క రేషన్ కార్డు అనేది మళ్ళీ మన దగ్గర ప్రతి ఇంటికి రేషన్ కార్డులు ఇచ్చినాం. గ్రామ అభివృద్ధి చేసినాం. ఇంతకుముందు కూడా 10 సంవత్సరాలుగా సర్పంచ్గా చేసినాను. 5 సంవత్సరాలుగా ఎంపీటీసీ వైస్ ఎంపీపీగా చేశాను. నిర్మల్ పురస్కార్ అవార్డు కూడా రాష్ట్ర గవర్నమెంట్ రాగానే 3,50,000 అభివృద్ధి పని లింక్ రోడ్ వేశాను. కాంగ్రెస్ గవర్నమెంట్ పడంగానే మొట్టమొదటి రోడ్డు 20 లక్షలతో అభివృద్ధి మొన్ననే చేశాను. ఇంకా అభివృద్ధి చేయాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటేసి గెలిపించాలని కోరుతున్నాను. జల్లకు ఒక 15 సంవత్సరాల రాజకీయ జీవితంగా గడుపుతున్నారు. మళ్ళీ నాకు గ్రామ ప్రజలు నిలబడడానికి అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలకు, మా కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి, జగ్గారెడ్డి, నిర్మలారెడ్డి, దామోదర్ నాగనరసింహ, సీఎం గారికి, ఇంకా తోడిపడితే సహకరించినందుకు అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను.